నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో జరుగుతుంది సంచారం, వక్రగతి అంటే రాశిలోకి వస్తున్నాడు అని అనుకోవచ్చు. మరి ఈ వక్రగతి కుంభరాశి వారికి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది సార్? కుంభం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం వీళ్ళకి ఏలినాడ్సనే నడుస్తుంది, 2వ స్థానంలో ఉండి అది వక్రించినందుకు మళ్ళీ రాశి మీదకి వస్తుంది దాని ప్రభావం కొంత. ఇంకొంచెం ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా శని రాహు రాశిలో ఉంటూ శని వచ్చినప్పుడు ఈ 4.5 months వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ముఖ్యంగా ఆరోగ్యం మీద. ఇంకోటి బ్లాక్ మ్యాజిక్స్ అవి జరుగుతూ ఉంటాయి, లేకపోతే గాలి ధూళి సోకుతూ ఉంటుంది, ఎవరో ఏదో చేయాల్సిన పని లేదు, అలాంటివి కొంచెం వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక సాంబ్రాణి మనకి తీసుకున్న బొగ్గులు అది వేస్తారు కదా, ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణ రూపిణి నమః అని చెప్పి ఒక 11 సార్లు 21 సార్లు 108 సార్లు చేస్తే ఆ సాంబ్రాణి పౌడర్ అందులో వేస్తూ ఆ మంత్రం చదువుతా చేసుకుంటుంటే చాలా మంచిది వీరికి. అంటే అనవసరమైన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రాకుండా ఉంటాయి. అంటే పొగకి కారకుడు కూడా రాహు కదా సార్? రాహు అమ్మవారికి ధూపం ప్రీతి కదా, ఇష్టం కదా, అందుకని ఇష్టమైనటువంటి ధూపం వేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అమ్మవారి సాధనలో కూడా అదొక మార్గం చెప్పాలి, ధూపంతో చేసేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ధూపంతో అమ్మవారికి కనుక సాధన చేసినప్పుడు మన మాయ తొలగిపోతుంది. ఎందుకంటే రాహు ఎనర్జీ నెగిటివ్ తగ్గిపోతుంది. అనవసరమైన ఊహలు, ఏదో జరుగుతుందేమో భయం ఇప్పుడు ఉంటుంది కుంభం వారికి. ఏదో జరుగుతుందనే భయం పోతుంది. అది కాకుండా ఇప్పుడు 4th లార్డ్ ఎప్పుడైతే 8th హౌస్లో నీచపడి ఉండి శుక్రుడు శని యొక్క దృష్టి ఉందో ఇదేం జరుగుతుందంటే ఎప్పుడైనా మీరు చూడండి ఎనీ యాక్సిడెంట్ ఆ సెకండ్లో వాళ్ళకి ఏదో కళ్ళు మూసుకున్నట్టు అవుద్ది. గమనించండి, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా బండి మీద వెళ్తున్నాం ఆ ఒక్క సెకండ్ ఏదో అయిన తప్ప పడిపోయాను, లేచి చూస్తే పడిపోయి ఉన్నా అంటాడు. ఆ ఒక్క సెకండ్ ఏమవుతుందంటే మనకి తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఆ టైంలో అట్లాంటి ఎఫెక్షన్ చూపిస్తుంది. కొన్ని చూడండి యాక్సిడెంట్ పాయింట్స్ అంటారు, అక్కడే ఎక్కువ మంది చచ్చిపోతుంటారు, అక్కడే యాక్సిడెంట్స్ అవుతాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే బికాస్ ఆఫ్ ఆ పర్టికులర్ పాయింట్లో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. సో ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ తగ్గుతాయి. అది కాకుండా వీళ్ళు ఎక్కువ వాహనం మీద అతివేగం పనికిరాదు. ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన కట్టాల్సిన కొంచెం జాగ్రత్తగా కట్టాలి. తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా. తాతగారు ప్రాపర్టీ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకూడదు చెప్పాలంటే. ఆర్థికంగా ఎలా ఉంటుంది సార్? ఆర్థికంగా కొంతవరకు చెప్పాలంటే 2వ స్థానంలో ఉండే శని వక్రించాడు కాబట్టి కొంతవరకు బెటర్గానే ఉంటుంది, డోంట్ వరీ. ఓకే. అయినప్పటికీ అన్ని విషయాలు మీరు ఆల్రెడీ పరిహారం చెప్పేశారు. అయినప్పటికీ జనరల్ డే టు డే లైఫ్లో పాటించాల్సినటువంటి విధి విధానాలని పాటిస్తే కూడా శని అనుగ్రహం ఉంటుంది. తప్పకుండా. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి రిజల్ట్స్ ఎలా ఇవ్వబోతున్నాడు అనేది మీరు చెప్పేశారు సార్. మరి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలంటే శని అంటేనే భయం కదా, సో ఎటువంటి పరిహారాలు ఆయన ఇంపాక్ట్ నుంచి మేము బయటపడడానికి ఉపయోగపడతాయి సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పరిహారము అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా శనికి సంబంధించినటువంటిది నువ్వులు దానంగా ఇవ్వడం. ఓకే. అదేవిధంగా కాస్త ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయడము, నూనెని ఆలయాల్లో దీపారాధన కనివ్వడం చేస్తూ ఉండాలి. అయితే ఇది శని మనకిప్పుడు గోచారంలో వక్రిస్తున్నాడు, కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కూడా ఒక గ్రహం వక్రించినందుకు భృగునందనాడి అనేటువంటి దాంట్లో ఒక విషయం చెప్పారు. అది పెండింగ్ కర్మ అంటాం దాన్ని మనం. అంటే ఏ గ్రహం వక్రించినా అది పెండింగ్ కర్మ. శనే వక్రించాడు అనుకోండి, వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్ చేయలేదు, అది వర్క్ చేయడానికి వచ్చారు ఒకటి. రెండవది వీళ్ళు ఉన్న ప్రదేశం నుంచి మారితే వీళ్ళ కెరీర్ బాగుంటుందని కూడా అర్థం. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ శని ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో పలానా దగ్గర వక్రించారు, ఆ వెనక రాశి నుంచి 159లో ఏ గ్రహాలు ఉన్నాయో చూడాలి. దాన్ని బట్టి వాళ్ళు ప్లేస్ మారడం వల్ల అభివృద్ధి ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటి, డ్యూయల్ సైన్ వైపు వెళ్తుంటే రెండు జాబ్స్ చేస్తారని అట్లా చెప్పొచ్చు. ఎందుకంటే కర్మ 2 ప్లేసెస్కి ఆక్యుపై చేస్తున్నాడు కదా అట్లా. అదేవిధంగా జీవుడు వక్రించాడు అనుకోండి, వీళ్ళు ధర్మకార్యాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి పూర్వజన్మల్లో. అంటే గురువు ధర్మకార్యాలు, జ్ఞాన సంబంధించినవి, లేకపోతే కొంతమంది చూడండి గుళ్ళు కట్టిస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, దేవత వాటి దగ్గరికి అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పూజారులు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు దేవతా సంబంధించిన అదే టెంపుల్స్లో. వాళ్ళందరూ కూడా పాస్ట్ లైఫ్లో కొంత కర్మ బ్యాలెన్స్ ఉంది వారికి, లేకపోతే అంత ఈజీగా రాదు అది. అదేవిధంగా కొంత ఉపాసనలు చేసేవారు, అవన్నీ కూడా జూపిటర్ వక్రించినందుకు వాళ్ళు చేస్తే క్లియర్ అవుతుందని అర్థం. అలాగే మెర్క్యూరీ రిట్రో అనుకోండి, వీళ్ళు నాలెడ్జ్ షేరింగ్ చేయాలి, నాలెడ్జ్ షేర్ చేస్తేనే వీళ్ళకి ఈ జన్మ క్లియర్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. మీరు గమనించవచ్చు, ఇవి చేస్తూ ఉంటే వీళ్ళ లైఫ్లో అభివృద్ధి కూడా ఉంటుంది. అంటే వీళ్ళు అరువు పెరగకుండా వర్క్ చేస్తున్నారు శని వక్రగతి వాళ్ళకి బాగుంటుంది లైఫ్. అదేవిధంగా దేవతా క్షేత్రాలు వెళ్ళడం చేస్తున్నారు, వీళ్ళ లైఫ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బాగుండడం అనేది.
నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తూ ఉంటే బుధుడు అంతా ప్లస్ చేస్తాడు, ప్లస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే కుజుడైతే భూములకు సంబంధించింది, అన్నదమ్ములకు సంబంధించిందమ్మా. అంటే ఇప్పుడు కొన్నిసార్లు భూముల్ని వదిలేయాల్సి వస్తుంది, వదిలేయాలి అంటే కొన్నిసార్లు వదిలేసారు. అంటే వక్రించి కేతువుతో కనెక్ట్ అవుతే ఖచ్చితంగా వదిలేయాలి. వక్రించి శుభగ్రహంతో కనెక్ట్ అయితే ఏంటంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళడం ద్వారా భూములు సంపాదిస్తారు. 100 ప్లేసులు సంపాదించలేరు, మీరు ప్లేస్ మారండి, అక్కడ మీరు బీభత్సంగా భూములు సంపాదిస్తారని చెప్పొచ్చు. అలా అలాగే శుక్రుడు అనుకోండి, వీళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే ఎవరికైనా శుక్రుడు వక్రించాడు అంటే వివాహం విషయంలో సంబంధాలు చూసేటప్పుడు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో పర్టికులర్గా 7th హౌస్లో కనుక శుక్రుడు వక్రిస్తే ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. 7th హౌస్లో ఏదైనా గ్రహం వక్రిస్తే వాళ్ళకి సంబంధం ఓకే అయినట్టు ఓకే వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదొక రకంగా దోషం పోయినట్టు అలా జరిగిందంటే వివాహానికి ముందు. అలాగే వీళ్ళకి లగ్జరీ ఫైనాన్స్ సంపాదన లగ్జరీ అంతా కూడా వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల బాగుంటుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అది స్త్రీ జాతకం అనుకోండి, ఇంకా ఖచ్చితంగా స్త్రీమూర్తికి మార్పు వల్ల బాగుంటుందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా గ్రహం వక్రించినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు వృషభంలో ఉండి శని వక్రించాడు, అప్పుడు నీచం వైపు వెళ్తుంది. అదే వృశ్చికంలో ఉండి వక్రించాడు, ఉచ్చం వైపు వెళ్తుంది. అంటే అది ఏ స్థానంలోకి వెళ్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అది ఉచ్చమా నీచమా, ఫ్రెండ్లీ సైన్లోకి వెళ్తుందా, ఎనిమీ సైన్లోకి వెళ్తుందా, న్యూట్రల్గా ఉండే సైన్లోకి వెళ్తుందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే అది వక్రించినప్పుడు అక్కడి నుంచి 159, అంటే ఉదాహరణకి మిథునంలో ఉండగా వక్రించింది, అప్పుడు అది వృషభం వైపు వస్తూ ఉంటుంది. వృషభము, కన్య, మన మకరము, కన్య, ఈ 3 రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది దాని రిజల్ట్ అనేది. చాలా పెద్ద క్యాలిక్యులేషన్, చాలా క్యాలిక్యులేషన్. కానీ మీకు దానివల్ల రిజల్ట్ ఖచ్చితంగా మీరు అది పాటించడం వల్ల మీకు రిజల్ట్ వస్తుందమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఏమంటే నేను ఇక్కడ చేయనా వేరే ప్రాంతానికి వెళ్ళి చేయనా, వక్రించి మంచి ప్లానెట్స్ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారానే లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇట్లా నిష్ణాతుల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. బట్ ఇన్ జనరల్ గా మేము రెమెడీస్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు భయంగా ఉంది, చాలా లాంగ్ పీరియడ్ కాబట్టి, మరి శని అనుగ్రహం కోసం ఎటువంటి రెమెడీస్ చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెమెడీస్ అయితే శని అనుగ్రహం కోసం అయితే నేను చెప్పినట్టుగా నువ్వులు దానంగా ఇవ్వడం, ఆయిల్ దానంగా ఇవ్వడం, ఎక్కువ బద్దకించకుండా పోస్ట్ పోన్ చేయకుండా వర్క్స్ కంప్లీట్ చేయడం, ఇవి ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడెప్పుడు దానం ఇవ్వమంటారు? శనివారాలు ఇవ్వాలమ్మా ఒకటి. రెండవది శని వక్రగతి ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ కిందని పనిచేసే వాళ్ళని ఎక్కడా కూడా హీనంగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయడానికి పుట్టాడు ఈయన. మళ్ళీ సమ్ వర్క్, ఇంకా పోయిన జన్మలో మనకు మంచి జాబ్ ఇచ్చాడు బాసు, కానీ మనం ఏదో తూతూ మంత్రంలా చేసి వెళ్ళిపోతున్నాం, అదంతా కూడా పెండింగ్ వర్క్, మళ్ళీ పెండింగ్ కర్మ. ఇప్పుడు అనుకుంటా ఏముందిలే బాస్ చూడట్లేదు, ఇక్కడ సీసీ క్యామ్స్ లేవు, మనం వాడిందే ఆడ పాడిందే పాట అనుకుంటే కాదు, అది ఎవ్రీథింగ్ ఈజ్ కౌంట్స్. ప్రతిదీ మీకు చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఒకటంటే 5 ఉన్నారు, 5 కెమెరాలు పెట్టాడు ఆ ఒక్కడు. 5 కెమెరాలు పెట్టాడు అనమాట. సూర్యుడు, చంద్రుడు, కంటి దగ్గర ఉండే దేవతలు, చెవుల దగ్గర ఉండే దేవతలు అని కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి 5 రికార్డులు ఒకటే అయి ఉండాలి. మళ్ళీ రాసి వీడియోలు తీసి పెడతారు, వీడియో చూపిస్తారు, నేను చేయలేదండి, ఇక్కడ చేసింది నువ్వు కాదా. ఇక దేవతారాధన, అమ్మవారి ఆరాధన కానీ లేకపోతే ఏ ఆరాధన కొంచెం మంచి ఫలితం ఇస్తుంది? ఎప్పుడైనా శని ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధన అయితే పంచమాధిపతిని బట్టి ఏ ఆరాధన అనేది చెప్పాలి, 9వ అధిపతిని బట్టి ఏ క్షేత్రం అనేటువంటి చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళ పర్సనల్ చార్ట్లో 9th లార్డ్ 5th లార్డ్ చూసుకోవాలి. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. భయపడాల్సిన అవసరం లేదు, మన నడవడిక బాగుంటే ఖచ్చితంగా ఆయన మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అంతే కదా. ఇప్పుడు నడవడిక అంటే ధర్మము. ఇప్పుడు లలిత సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య విబద్ధిని అంటుంది. అంటే ధర్మానికి అధ్యక్షురాలు. ధర్మానికి అధ్యక్షురాలు అయినప్పుడు ఆ ధర్మంగా ఉంటే అమ్మవారే ఓకే వీడు ధర్మంగా ఉన్నాడు రా అని చెప్పి ఆవిడే ధనం ఇచ్చేది. ఖచ్చితంగా. అద్భుతం సార్, చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.